లైక్, సబ్స్క్రైబ్, షేర్ బద్రీ ఛానల్. మానసిక వైకల్య పరిచయం. మొదట్లో వీరిని చాలా కించపరిచే విధంగా మూర్ఖులు, మందబుద్ధి అని పిలిచేవారు. ఈ పదాలు వీరిని అవమానపరిచే విధంగా ఉన్నాయని 1960వ సంవత్సరంలో వీరిని మెంటల్ రిటార్డేషన్, బుద్ధిమాంద్యులు అని పిలిచేవారు. నేటి ఆధునిక కాలంలో అమెరికా రోసా చట్టం రోసా లా 2010 ద్వారా మెంటల్ రిటార్డేషన్ అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో ఇంటెలెక్చువల్ డిసేబిలిటీ ఐడిగా మార్చారు. ప్రస్తుతం ఐడిడి ఇంటెలెక్చువల్ అండ్ డెవలప్మెంటల్ డిసేబిలిటీస్. ఇందులో బుద్ధిమాంద్యంతో పాటు ఇతర సమస్యలు కూడా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10వ తరగతి చదివే దివ్యాంగ విద్యార్థులకు మార్కులు రాయితీ మరియు ఇతర మినహాయింపులు GOMS నెంబర్ 86 డేటెడ్ 29/12/2021 ప్రకారం లభిస్తాయి. మార్కుల రాయితీ మరియు మినహాయింపులు. అందులో వీరి పాస్ మార్కులు 20కి మరియు ఒక భాష నుండి మినహాయింపు. వీరికి సహాయకుడు అనుమతి ఉంటుంది. వినికిడి లోపం. వీరి యొక్క పాస్ మార్కులు 22 భాషల నుండి మినహాయింపు ఉంటుంది. శారీరక వికలాంగులు. వీరి పాస్ మార్కులు 35 ఒక భాష నుండి మినహాయింపు ఉంటుంది. బుద్ధిమాంద్యులు. పాస్ మార్కులు 10 వీరికి సహాయకుడు అనుమతి ఉంటుంది. ఆటిజం. వీరికి పాస్ మార్కులు 10. వైకల్యాల నిర్వచనాలు. బెండా 1954. ఎవరైతే స్వతంత్రంగా తమ పనులు తాము చేసుకోలేరో, ఇతరుల మీద ఆధారపడతారో వారిని మానసిక వికలాంగులు అంటారు అని బెండా వివరించారు. స్మిత్ 1975. సమాజంలో స్వతంత్రంగా జీవించడానికి తగిన మేధాశక్తి లేకపోవడమే మానసిక వికలాంగులు అంటారు అని స్మిత్ వివరించారు. AAMR అమెరికన్ అసోసియేషన్ ఆన్ మెంటల్ రిటార్డేషన్. ప్రస్తుతం దీన్ని AAIDD అమెరికన్ అసోసియేషన్ ఆన్ ఇంటెలెక్చువల్ అండ్ డెవలప్మెంటల్ డిసేబిలిటీస్గా పిలుస్తున్నారు. దీని యొక్క నిర్వచనం: వ్యక్తి వికాస దిశలో ఉద్భవించే ప్రజ్ఞా పనితీరులోని అసామాన్యత, దానివల్ల వ్యక్తి పరిపక్వతలో కానీ అభ్యాసంలో కానీ సాంఘిక సర్దుబాటులో కానీ ఏర్పడే వైకల్యాన్ని మానసిక వైకల్యం అంటారు. వికలాంగుల చట్టం PW యాక్ట్ 1995, పర్సన్ విత్ డిసేబిలిటీ యాక్ట్ 1995. ఒక వ్యక్తి మానసిక ఎదుగుదల నిలిచిపోయి వయసుకు తగ్గ తెలివి లేని వారిని మానసిక వైకల్యం అంటారు. మానసిక వైకల్యం రకాలు, కారణాలు. ఫస్ట్, డౌన్ సిండ్రోమ్. సెకండ్, ఫినైల్ క్యూటోన్యూరియా. థర్డ్, క్రెటినిజం. ఫోర్త్, క్రేనియల్ అనోమలీస్. దీనిలో 3 భాగాలు కలవు. A మైక్రోసెఫలీ, B మ్యాక్రోసెఫలీ, C హైడ్రోసెఫలీ. ఫస్ట్, డౌన్ సిండ్రోమ్. ప్రతి మనిషిలో 46 క్రోమోజోములు ఉంటాయి, కానీ డౌన్ సిండ్రోమ్ ఉన్న వారికి 47 ఉంటాయి. ఈ వ్యక్తుల్లో 21వ జత క్రోమోజోములో 3 క్రోమోజోములు ఉంటాయి. ఫినైల్ క్యూటోన్యూరియా. ఫినైల్ క్యూటోన్యూరియాలో పిల్లవాడు అమైనో యాసిడ్ ఫినైల్ అలనైన్ అనే ఎంజైమ్ లోపంతో పుడతాడు. ఇది మెదడు దెబ్బతినడానికి కారణమవుతుంది. థర్డ్, క్రెటినిజం. ఇది అసమాన ఎండోక్రైన్ గ్రంథి వల్ల ఏర్పడే మానసిక వైకల్యం. దీనిలో థైరాయిడ్ సరిగా అభివృద్ధి చెందదు. దీనివల్ల పుట్టే బిడ్డ మెదడు దెబ్బతినే అవకాశం ఉన్నది. దీనినే పుట్టుకతో వచ్చే హైపోథైరాయిడిజం అంటారు. ఫోర్త్, క్రేనియల్ అనోమలీస్. ఒక వ్యక్తి తల ఆకార పరిణామాన్ని బట్టి కూడా మానసిక వైకల్యం వస్తుంది. A మైక్రోసెఫలీ.
తల చిన్నదిగా ఉండి దీనివల్ల మానసిక వైకల్యం వస్తుంది. వీరి తల 17 ఇంచుల కంటే తక్కువగా ఉంటుంది. బి. మ్యాక్రోసెఫలి. వీరి తల పెద్దదిగా ఉంటుంది. దీనివల్ల దృష్టి లోపం కూడా ఏర్పడవచ్చు. సి. హైడ్రోసెఫలి. తల పెద్దదిగా ఉండి దీనిలో ద్రవాలతో ఎక్కువగా నింపబడి ఉంటుంది. కారణాలు. మానసిక వైకల్యం రావడానికి కారణాలు: మొదటిది జననపూర్వ కారణాలు, సెకండ్ జనన సమయ కారణాలు, థర్డ్ జననానంతర కారణాలు, ఫోర్త్ పరిసరాల కారణాలు. జననపూర్వ కారణాలు: మేనరిక వివాహాలు చేసుకోవటం వల్ల, తల్లి దండ్రులు తమ బిడ్డ జన్మనిచ్చే సమయానికి వారి వయసు 20 కంటే తక్కువ లేక 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండటము, క్రోమోజోముల లోపము. డి. టాక్స్ ప్లాస్మాసిస్. గర్భస్థ స్త్రీ పిల్లి మాంసం తినడం వల్ల లేదా పిల్లి మలం ద్వారా కలుషిత ఆహారం తీసుకోవటం వల్ల ప్రోటోజోవన్ ఏకకణ జీవి శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి తల్లికి ప్రమాదకరం కాదు, కానీ బిడ్డకి మానసిక వైకల్యం రావచ్చు. ఎఫ్. తల్లి బిడ్డ బ్లడ్ గ్రూప్ 1గా ఉండటం వల్ల. RH ప్రభావం. తల్లి రక్తం గ్రూపు RH నెగటివ్, భర్తది RH పాజిటివ్ రకానికి చెందింది అయితే వారికి పుట్టే బిడ్డ బుద్ధిమాంద్యం రావచ్చు. సమయ కారణాలు: తక్కువ వారాల్లో బిడ్డ జన్మించటం, కాన్పు సమయంలో ఆక్సిజన్ సరిగా అందకపోవటం వల్ల డిస్నాక్సియా అనే మానసిక వైకల్యం రావచ్చు. తక్కువ బరువుతో బిడ్డ జన్మించి వెంటనే పచ్చకాములు రావటం, కాన్పు సమయంలో బిడ్డ తలకు పరికరాలు తగలటం, కాన్పు సమయంలో తల్లికి అధిక రక్తపోటు, మూర్ఛలో రావటం. తల్లి అనంతర కారణాలు: బిడ్డకు తరచుగా మూర్ఛ వ్యాధి రావటం, విషపూరిత రంగులు వేసిన బొమ్మలతో నోట్లో పెట్టుకుని ఆడుకోవటం వల్ల, తీవ్ర జ్వరాలు, అంటువ్యాధులు రావటం వల్ల, పౌష్టికాహారం సరిగా లేకపోవటం వల్ల మానసిక వైకల్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పరిసరాల కారణాలు: కఠినమైన క్రమశిక్షణ వల్ల తల్లిదండ్రులకు మానసిక వైకల్యం ఉంటే బిడ్డకు వస్తుంది. విడిపోయిన కుటుంబ వ్యవస్థ. మెంటల్ రిటార్డేషన్ అనే పదం తొలగించి ఇంటెలెక్చువల్ డిసేబిలిటీ ఐడి అమెరికా ఈ చట్టం ద్వారా మార్చారు. 10వ తరగతి చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో ఈ జీవో నెంబర్ ద్వారా మార్కులు రాయితీ ఇచ్చినారు. ప్రసవ సమయంలో పిల్లలకు ఆక్సిజన్ అందకపోవటం వల్ల ఏర్పడే మానసిక వైకల్యం. ఒక విద్యార్థి మానసిక వయసు 5 సంవత్సరాలు, శారీరక వయసు 10 సంవత్సరాలు అయిన ఆ విద్యార్థి IQ ఎంత? ఇది థైరాయిడ్ గ్రంథులు అభివృద్ధి చెందకపోవటం వలన పుట్టుకతో వచ్చిన ఎండోక్రైన్ వ్యాధి మరియు అధిక మేధో దివ్యాంగతకు ఐడికి కారణమవుతుంది. ఇది ఒక ప్రోటోజోవన్ సంక్రమణ సాధారణ గర్భిణీ స్త్రీకి హానికరం కాదు, కానీ బిడ్డ వినాశనానికి మరియు మేధో దివ్యాంగతకు కారణమవుతుంది. AAIDD విస్తరణ రూపం. పదవ తరగతి వార్షిక పరీక్షల్లో దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చు అదనపు సమయం. బుద్ధిమాంద్యం అనునది
బుద్ధి మాంద్యానికి డాష్ లోపం కూడా ఒక కారణం. తల చిన్నదిగా ఉన్న పిల్లలను ఈ విధంగా పిలుస్తారు. డౌన్ సిండ్రోమ్ రావడానికి గల కారణం ఏ స్థాయి బుద్ధిమాంద్యం గల పిల్లలను కస్టోడియల్ గ్రూపుకు చెందిన వారుగా పరిగణిస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు కామెంట్ బాక్సులో తెలియజేయండి. లైక్, సబ్స్క్రైబ్, షేర్ బద్రీ ఛానల్. లైక్, సబ్స్క్రైబ్, షేర్ బద్రీ ఛానల్.